ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రంకెలేస్తోంది. మార్కెట్లు సరికొత్త రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్ తొలిసారి 73,000, నిఫ్టీ 22,000 మార్కును అందుకున్నాయి. స్టాక్ మార్కెట్ జోరుకు కారణమేంటి? దలాల్ స్ట్రీట్లో బుల్ జోరు కొనసాగుతోంది. వరుస లాభాలతో రాణిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలకు ఐటీ స్టాక్స్ అండగా నిలిచిన వేళ మరింత దూసుకెళ్లాయి. గత వారం నమోదైన రికార్డు గరిష్టాలను మరోసారి సూచీలు అధిగమించాయి. సరికొత్త రికార్డులను తిరగరాశాయి. సెన్సెక్స్ తొలిసారి 73,000, నిఫ్టీ 22,000 మార్కును అందుకున్నాయి. సెన్సెక్స్ సోమవారం ఉదయం కొత్త రికార్డులు నెలకొల్పుతూ ట్రేడింగ్ను ఆరంభించింది. ఉదయం 73,000 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ రోజంతా లాభాల్లో కొనసాగింది. 759 పాయింట్ల లాభంతో 73,327 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్లో విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా స్టాక్స్ ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రాణించడానికి కారణమయ్యాయి. మరోవైపు అమెరికా, బ్రిటన్ ప్రతిదాడులతో ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు నెమ్మదించాయి. దీంతో క్రూడాయిల్ ధరలు కాస్త క్షీణించడం పాజిటివ్ సెంటిమెంట్కు కారణమైంది. డాలర్తో రూపాయి విలువ కాస్త బలపడడం, డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి దిగువనే ఉండడం వంటి సానుకూల అంశాలతో మదుపరులు కొనుగోళ్లకు ఉత్సాహం చూపించారు.